కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం రాసమల్లగూడ అనే గ్రామంలో ఉన్నాము. కార్పెట్ గ్రాస్ పెంపకంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న రాఘవేందర్ రెడ్డి గారు 3 రకాల కార్పెట్ గ్రాస్ని పెంచుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రాఘవేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. జనరల్గా మనకు సిటీ సరౌండింగ్ చూస్తే కూరగాయ పంటలు, పండ్ల తోటలు ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. మీరేమో కార్పెట్ గ్రాస్ పెంచుతున్నారు. అంటే ఎట్లా ఈ ఆలోచన వచ్చింది? ఎన్ని రోజులకి వెళ్ళి ఇట్లా పెంచుతున్నారు? ఇప్పుడు ప్రకృతి పరంగా ఇప్పుడు గ్రీనరీ కావాలని కోరుకుంటారు పబ్లిక్. గ్రీనరీ తోటి బాగుంటుంది అనేది హెల్త్ పరంగా కానీ ఇష్టపడతారు కాబట్టి దానికి అనుగుణంగా మేము ఈ స్టెప్ తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్పెట్ గ్రాస్ పెంపకంలో ఉన్నారు? మా దగ్గర 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. ఏ ఏ రకాలు పెంచుతున్నారు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు కొరియన్ కార్పెట్ ఒకటి, సెలెక్షన్ 1 ఒకటి, షేడ్ గ్రాస్ ఒకటి, 3 వెరైటీలు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. 3 రకాలు పెంచుతున్నారు. అంటే ఎట్లా ఉంటది? మామూలుగానే వరి పొలమేమో తూకం పోసుకుంటాము, నాట్లు వేసుకుంటాము, అట్లా పెంచుతారు కదా. ఈ గడ్డికి సంబంధించి ఎట్లా పెంచుతారు జనరల్ గా? మనకు ఇదే డెవలప్ చేసుకోవాలి. ఇదే ఇప్పుడున్న రన్నింగ్ గడ్డిని సెలెక్షన్ చేసుకొని దాన్నే డూబ్లింగ్ చేసుకొని మళ్ళీ కొత్త పొలంలో నాటుకోవడం, దాన్ని డెవలప్ చేయడం, మార్కెటింగ్కు రెడీ చేయడం. అంటే దీనికి విత్తనం ఏమి ఉండదు? విత్తనం ఉంటుంది కానీ అంత సక్సెసబుల్ లేదు. మనకు ఈ గ్రాస్ తోటే డెవలప్ చేసుకోవడం. అంటే దీని వేరునే తీసి వెడల్పు చేసి మళ్ళీ పెంచుకొని అట్లా చేస్తారా? ఆ విధంగానే చేస్తాం. టైం పడుతుంది, 6 నెలల వరకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 3 రకాలు ఎంతెంత విస్తీర్ణంలో ఉంది ఇక్కడ? ఒక 20-25 ఎకరాలు కొరియన్ కార్పెట్ ఉంది, ఒక 4-5 ఎకరాలు షేడ్ గ్రాస్ ఉంది, ఒక 10-12 ఎకరాలు సెలెక్షన్ 1 ఉంది మన దగ్గర రెడీగా ఉంది. మన సిటీ సరౌండింగ్ ప్రాంతాల నుంచి దేనికి డిమాండ్ బాగుంది? ఈ కొరియన్ కార్పెట్ బాగుంటుంది. అంటే దీన్ని ఎట్లా అమ్ముతారు? ఫీట్ల లెక్క అమ్ముతాం. ఫీట్ల లెక్క ఎస్ఎఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ దాని రేటు బట్టి మేము. జనరల్ గా 3 రకాలలో ఏది మంచిగా రేట్ ఉంటది? రేటు అంటే షేడ్ గ్రాస్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, ఎందుకంటే మాకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. దానికి కొంచెం ప్లస్ అమ్ముతాం. ఎంత ఉంటుంది అందాదా? ఇది 14 రూపాయలు షేడ్ గ్రాస్ ఫర్ ఎస్ఎఫ్టీ. మిగతావి 2 రూపీస్ తక్కువ ఉంటుంది. కొరియన్ కార్పెట్ 12 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ, సెలెక్షన్ 1 10 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ. ఆ విధంగా మార్కెట్ చేస్తుంటాం. డిమాండ్ అయితే బాగుంది, మంచిగానే ఉంది ప్రస్తుతం. ఫస్ట్ దీనికి సంబంధించి మీరు గ్రాస్ తెచ్చుకుంటారు కదా, వేరు వ్యవస్థని ఇట్లా విస్తరించి పెంచుతారు కదా, అది ఎక్కడి నుంచి తెచ్చుకొని డెవలప్ చేశారు? అప్పుడు ప్రస్తుతం ఈ సైట్ లో ఎక్కడ నన్ను ఉన్న వాళ్ళు గట్కేసర్ సైడ్ లో సరౌండింగ్ లో బాగున్నది, వాళ్ళ దగ్గర తెచ్చినాం. బెంగళూరు నుంచి తెచ్చినాం ఫస్ట్. బెంగళూరు ఫేమస్ కదా, దాని నుంచి ఇక్కడ మేము కొంత వేసుకొని కొంత డెవలప్ చేస్తా వచ్చినాం. రాఘవేందర్ రెడ్డి గారు మామూలుగా వరి పొలం చూసుకున్నా, ఏమైనా కూరగాయల తోటలు చూసుకున్నా, ఇంత పంట కాలం అని ఉంటది కదా, మరి దీనికి ఎట్లా ఇప్పుడు రెడీ అయింది మనం తీసి అమ్ముకోవచ్చు అనేది ఎంత పంట కాలం అనుకోవచ్చు? 5 నుంచి 6 నెలలు 7 నెలలు టైం పడుతుంది మేడం. మెయింటైన్ డెవలప్ చేయాలి దాన్ని. రోలింగ్ కానీ వీడింగ్ కానీ ఎంత రోలింగ్ చేస్తే అంత మనకు మ్యాట్ ఫిట్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కు మాకు ఇబ్బంది కాకుండా మంచిగా కట్ అవుతుంది. అంటే రోలింగ్ అంటే ట్రాక్టర్ రోలర్ తో చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి? ఒక పంట కాలంలో 6 టైమ్స్ చేయాలి. 6 టైం రోలింగ్ కంపల్సరీ చేయాలి. అంటే ఒత్తుగా వస్తుంది అన్నట్టు, ఫిట్ అవుతుంది. ఎయిర్ రూట్ అనేది ఫిట్నెస్ బాగా వస్తుంది. వీటికి కలుపు సమస్య ఉంటుందా? ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. కలుపు సమస్య ఉంటుంది, చీడపీడల సమస్య ఉంటుంది. దానికి తగ్గట్టు స్ప్రేలు చేసుకోవాల్సి వస్తుంది, వీడింగ్ లేబర్ తోటి తీపియవలసి వస్తుంది, అంత క్లారిటీగా చేసి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇది మాన్యువల్ గానే తీపియాలేమో, ఎందుకంటే గడ్డి మధ్యన అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది. మాన్యువల్ గానే మేడం, లేడీస్ ఉంటారు, మాన్యువల్ గా తీయాల్సి వస్తుంది. ఈ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మేడం, ఆ విధంగా రెడీ చేసి నీట్గా ఉంటేనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపుతారు కదా. అంటే లేబర్ బాగానే పడతారు కార్పెట్ గ్రాస్ పెంచాలంటే. రాఘవేందర్ రెడ్డి గారు వీటికి నీళ్ళు ఎట్లా ఇచ్చుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి? స్ప్రింక్లర్ సాయం తోటి ఇచ్చుకోవాలి, ప్రతిరోజు ఇవ్వాలి. రోజు ఇవ్వాలి, ప్రతిరోజు ఇస్తే మనకు ఎండ ఉన్న ప్రాంతం టైంలో ప్రతిరోజు ఇవ్వాలి. బట్ట రోజు ఏం అవసరం లేదు.
అంటే పొద్దున పూట ఇస్తారా సాయంత్రం పూట ఇస్తారా? అంటే రన్నింగ్ టైం ఆహా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రన్నింగ్. ఎక్కువ పొలం ఉంది కదా, ఆ. రన్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆహా. కరెంటు పోతా ఉంటుంది మధ్యలో మధ్యలో. అవునవును. దానికి అనుకూలంగా ప్రతిరోజు ఎట్ ఏ టైం తిరగాలి, వాటర్ తడి తిరగాలి. ఇప్పుడు మామూలుగా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు పంటలు ఖరాబ్ అవుతాయి కదా, మరి దీనికి ఏమన్నా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందా? ఏం ఖరాబ్ కాదు మేడం, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా వర్షం పడితే ఇంకా మంచిది, న్యూట్రియన్స్ లభిస్తాయి బాగా వర్ష నీరుతో. గ్రోతింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ గడ్డి కంటే అదేమో కొంచెం పెద్దగా ఉంది కదా, అది కొంచెం ఆకులతో సంబంధం. ఇదేమో కొంచెం మామూలుగా రెగ్యులర్ గా మనం పార్కులలో చూసే దానిలాగా ఉంది, అదేమో కొంచెం పెద్ద పెద్ద ఆకులు. అది దేనికి వాడతారు? అది కూడా షో డెకరేషన్ కోసమే. ఎక్కువ ఎట్లా పార్కుల నుంచా ఫామ్ హౌస్ ల నుంచా, ఎక్కడి నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది? ఎక్కువ ఫామ్ హౌస్లు, పార్కింగ్లు, రోడ్ డివైడర్స్, చెరువు కట్టలకు, ముఖ్యంగా గ్రీనరీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రీనరీ ఇష్టపడతారు కదా మేడం, మొక్కలు పెంచడం, గ్రీనరీగా ఉండడం, ఆ విధంగా సహకరిస్తారు. ఇప్పుడు ఒక ఎకరాకు ఎంత వస్తుంది ఇది? మనం అమ్ముతాం కదా, స్క్వేర్ ఫీట్ లాగానే అమ్మాలి కదా, అంటే ఎకరాకు ఎంత వస్తే మంచిగా వచ్చినట్టు రైతు కొంచెం గిట్టుబాటు? ఎకరాకు 40,000 సేఫ్టీ ఈల్డ్ వస్తే మంచి దిగుబడి, రైతుకు మంచి గిట్టుబాటు అయినట్టే. అవుతుంది. మంచిగా వస్తుందా మరి? ఇన్ని రోజులకెళ్ళి చేస్తున్నారు కదా. బాగానే ఉంది. అంటే ఇది కట్టింగ్ ఎట్లా చేసుకోవాలి, మనం కొలత ఎట్లా చూసుకోవాలి? ఇదే మంచిగా ఒక కేక్ కట్ చేసినట్టుంది మేడం. మిషనరీస్ ఉంటాయి, మిషనరీస్ సెట్ చేసుకుంటాం, మనకి ఏ విధంగా కావాల్సి ఆ విధంగా కట్ చేసి ఇస్తాం. అదే సైజు ప్రకారమే చేస్తున్నారు కదా, ఆ మిషన్ కూడా సెపరేట్ ఉన్నట్టుంది. ఉంది మేడం. 1.5 into 4 feet కటింగ్ ఉంటుంది, రోలింగ్ చేసి లోడింగ్ చేస్తుంటాం. జనరల్ గా ఫెర్టిలైజర్స్ కావచ్చు, మందులు ఎట్లా ఎట్లా ఇచ్చుకోవాలి దీనికి? ఇక మనకు ఈల్డ్ తొందరగా రావాలనుకున్నప్పుడు కొంచెం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇస్తే కొంచెం అనుకున్న టైంకు ఈల్డ్ వస్తుంది. ఏమైనా చీడపీడలు ఉంటే స్ప్రేలు చేసుకోవాలి, కొంచెం అరికట్టాలి. అవి ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? ఇక దాన్ని అంటే మనం దీంట్లో ఫీల్డ్లో ఉంచి చూసుకొని దానికి తగ్గట్టు చేసుకోవాలి. రోజులు అనేది ఏం లేదు. అంటే కొంచెం మిగతా పంటలతో పోలిస్తే కొంచెం మెయింటెనెన్స్ తక్కువే అనుకోవచ్చు, కానీ లేబర్ అనేది చాలా పడతారు. రెడ్డి గారు ఇప్పుడు సంవత్సరానికి 2 పంటలు తీయొచ్చా దీంట్లో? తీయొచ్చు అంటే మనం మార్కెట్ని బట్టి తీయొచ్చు మేడం. కొంచెం మార్కెట్ అటు ఇటు కొంచెం ఉందనుకో, కొంచెం డీల్ అవుతుంది, కరెక్ట్ టైం తీయలేకపోతాం. దాన్ని మళ్ళీ పెరిగిన గడ్డిని మళ్ళా లాంగ్ మూవేర్ వేసుకోవడము, కొంచెం మళ్ళీ మెయింటెనెన్స్ మళ్ళీ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు మనకు పంట చేతికి వచ్చింది కానీ డిమాండ్ లేదు, మరి తీయలేము. అప్పుడు ఇంకా నేల మీద ఉంచాలి. నేల మీద ఉంచాలి, మరి ఎక్స్ట్రా గడ్డిని కట్ చేసుకొని అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మూవేర్ వేసుకోవాలి, మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ఎంత కాలం వరకు ఉంచొచ్చు దీన్ని? ఉంచొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమి ఉండదు, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అదనపు భారమే కొంచెం. అదనపు భారమే. మనకి ఏంటంటే సంవత్సరానికి 2 పంటలు పోయిందంటే ఆదాయం వస్తుంటుంది, మళ్ళీ పెంచుతుంటారు కదా. ఎప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది జనరల్ గా వీటికి? ఎనీ టైం ఉంటుంది మేడం, ఎనీ టైం. అట్లా ఎప్పుడైనా డిమాండ్ లేక గడ్డిని అట్లే ఉంచాల్సి వచ్చిందా? వస్తుంటది ఒక్కొక్కసారి. ఎప్పుడన్నా సీజన్ ఈ తారుబారు అవుతుంటాయి కదా మేడం, మార్కెట్ ఉన్నప్పుడు కొంచెం పబ్లిక్ తన పైసలు అట్లా కొంచెం మారుస్తుంటారు, వేస్తుంటారు, కొందరు డీలా చేస్తుంటారు. ఎట్లా ఉంది మేడం ఇప్పుడు మార్కెట్ డల్ ఉన్నట్టుంది, దాని ప్రకారం నడుస్తా ఉంటుంది. ఒక ఎకరానికి అందాజ ఎంత ఉంటది ఒక రైతుకు ఇన్కమ్ దీంట్లో? ఉంటది మేడం, పెట్టుబడి అట్లనే ఉంటది, ఇన్కమ్ అంటే జనరల్ గా పెట్టుబడి ఇన్కమ్ 1,50,000 వరకు కొంచెం పెట్టుబడి పెట్టవచ్చు, 2-3 వరకు కూడా రావచ్చు. పెట్టుబడి ఎంత పెడతామో దానికి డబల్ ఇన్కమ్ అయితే వస్తుంది. పెట్టుబడి అంటే మనము ఆ గడ్డి తెచ్చుకోవడము, నేల చదును చేసుకోవడము, మ్యాన్ పవర్, లేబర్ ది అని ఎక్స్పెండిచర్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ది, ఈ మిషన్ కల్టివేషన్ ది, ఇవన్నీ ఎవ్రీథింగ్ లీజు అన్నీ ఉంటాయి కదా మేడం. ఎక్స్పెండిచర్స్ అన్ని భారం అవన్నీ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఇది పెట్టుకుంటప్పుడు మొత్తం నేలని చదును చేసుకోవాలి, లేవల్ చేసుకోవాలి, వాటర్ స్టోర్ అయ్యకుండా మధ్యలో స్టోర్ కాకుండా లేవల్ చేసుకోవాలి. చదరం చేసుకున్న తర్వాతనే మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. మొత్తం గ్రౌండ్ లాగా లేవల్ చేసుకోవాలి. చేసుకున్నాక గడ్డి తెచ్చి మనం పరచాలి, పరిచి నీళ్లు పెట్టుకున్నాక ఎన్ని రోజులకు వస్తుంది? నీళ్లు పెట్టిన తర్వాత గ్రోత్ స్టార్ట్ అయితేనే ఉంటుంది. నాటిన వెంబడే
మనకు 15-20 రోజుల నుంచి గ్రీనరీ స్టార్ట్ అవుతుంది, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక 5 నెలలు అవుతుంది తీసేసినాం, మనకు డిమాండ్ వచ్చింది, మనం కట్ చేసి ఇచ్చేసినాం వాళ్ళకి. ఇచ్చేసినాక అక్కడ ఆ వేరునే తడుపుకుంటే మళ్ళీ వచ్చేస్తుందా? వన్ టైం వస్తుంది. వన్ టైం వస్తుంది. మళ్ళీ తర్వాత కావాలంటే ప్లాంటేషన్ క్రాప్ ఒకటి వస్తుంది, ప్లాంటేషన్ తర్వాత ఒక క్రాప్ వస్తుంది, 2 క్రాప్స్ మంచిగా వస్తాయి. మరి ఆ 2 క్రాపులు తీసాక మళ్ళీ ఇక్కడ ఎట్లా మళ్ళీ కల్టివేషన్ చేయాలి. మళ్ళీ కల్టివేషన్ చేసి మళ్ళీ భూమి సదరం చేసుకోవాలి, లెవెల్ చేసుకోవాలి, మళ్ళీ ప్లాంటేషన్ చేసుకోవాలి. మళ్ళీ గడ్డి ఇట్లా తెచ్చి పరుచుకొని మళ్ళీ నీళ్ళు పెట్టుకొని మళ్ళీ 2 పంటలు వస్తుంది. అది ఎప్పుడు ఒక 2 పంటలకు ఒకసారి అట్లా చేసుకుంటేనే మనకు ఈల్డ్ అనేది మంచిగా వస్తుంది. అంటే ఈల్డ్ మంచిగా ఉంది అనే దాన్ని ఎట్లా గుర్తుపట్టుకోవడం? ఒత్తుగా ఉండడమేనా? మనకు రోలింగ్ కు ఫిట్ గా రావాలి. మనకు క్రాప్ వచ్చిందంటే మనకు మార్కెట్ కు వచ్చినట్టు. దీనికి ఎట్లాంటి నేలలు మంచిగా అనిపిస్తాయి? ఈ ఎర్ర నేలలు మంచిగా ఉంటుంది. ఎర్ర నేలలు మంచిగా ఉంటుంది. నీళ్లు నిలవద్దు, ఎర్రగా ఉండాలి నేల మొత్తం. మంచిగా అనుకూలంగా పెరుగుతుంది. మనకు అనుకూలంగా ఎర్ర నేలలో మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఈ నుంచి మనం తీసుకుపోయిర్రు, ఎవరో సిటీ సరౌండింగ్ లేకపోతే 100 కిలోమీటర్ల దూరంలో కస్టమర్ తీసుకుపోయారు అనుకోండి, ఎంతసేపటి లోపు పెట్టుకోవాలంటే ఎన్ని గంటల లోపు పెట్టుకుంటే మనకు 1 day or 2 days బిలో మనం అక్కడ ఫిట్టింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పచ్చిదనం పోవద్దు కదా వేరులో. పోతుంది మేడం. ఇట్లా కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత డెడ్ అయి ఉంటది కదా, డెడ్ అయిన తర్వాత నీకు 10 నుంచి 15 days లోపల మళ్ళీ రీకవర్ అవుతుంది. వాళ్ళు అక్కడ మంచిగా పరుచుకొని నీళ్ళ తడిచుకుంటే మళ్ళీ గ్రోత్ వస్తుంది. వాళ్ళు స్టార్ట్ అవుతుంది, రూట్ స్టార్ట్ అవుతుంది కదా మేడం, పైన గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్ని రోజుల ముందు మీకు ఆర్డర్ ఇవ్వాలి, ఇట్లా మాకు ఇంత ఎన్ని స్క్వేర్ ఫీట్ లో గ్రాస్ కావాలి అని చెప్పి ఎన్ని రోజుల్లో ఇస్తే మీరు అందియగలరు? మాకు ఒక రోజు బిఫోర్ ఆర్డర్ ఇస్తే మేము పంపించగలం. 3 రకాల గ్రాస్ ఉన్నాయి కాబట్టి 3 రకాల ధర ఉన్నాయి. కస్టమర్ చాయిస్ ని బట్టి వాళ్ళు ఏదైనా ఎంచుకోవచ్చు. మనకు జనరల్ గా హైదరాబాద్ సరౌండింగ్ అయితే ఈ గడ్డికి డిమాండ్. మామూలు పంటలకి దీనికి డిఫరెన్స్ ఏంది? మీరు అదే చూసిరు, ఇవి చూసిరు కదా, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పంటలు ఉన్నాయి మేడం. దానికే ఉంటాయి కదా మేడం. ఇప్పుడు తినాలనుకుంటే వరి వండియాలి, మన పండ్లు తినాలనుకుంటే పండ్ల తోటలు వండియాలి. ఎవరి చాయిస్ వాళ్ళకు అన్ని డెవలప్ చేయాలి మేడం. ప్రకృతి పరంగా అన్ని చేస్తేనే అందరికి కావాల్సినవి దొరుకుతాయి. అది లేదు డిమాండ్ ఇది చేస్తామంటే దానికి ఎక్కువ డిమాండ్ వస్తుంది, దీనికి పడిపోతుంది డిమాండ్. అట్లా మనము ఏ నేలలో ఏ పంటలు పండితే ఆ పంటలు పండించుకోవాలి మేడం. రైతులు కష్టపడాల్సిందే. అయితే గత 30 సంవత్సరాల నుంచి ఈ గ్రాస్ పెంపకం వల్ల ఉన్నారు కదా, మంచిగానే ఉందా? సాటిస్ఫాక్షన్ మంచిగానే ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.